వెల్కమ్ టు K5 టీవీ న్యూస్. నాయకత్వం వర్ధిల్లాలి. జయసుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జయసుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ. ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై. వ్యవసాయ రంగంగా వెనకబడినటువంటి ఎమినూరు నియోజకవర్గాన్ని గొనియాల మండలాన్ని ఈరోజు అభివృద్ధి చేసినటువంటి నాయకులు బీవీ కుటుంబము బీవీ జయరాజ్ రెడ్డి ద్వారానే అభివృద్ధి జరిగింది. ఈరోజు 30 years ఆయన కింద ఎమినూరు నియోజకవర్గం గొనియాల మండలం మేము పనిచేస్తున్నాం. ఆ రోజు నుంచి బీసీ వర్గము ఆయన నుంచే మేము ఇంత పెద్ద వాళ్ళము మంతాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులైనా దళితులైనారు. మరి ఎమినూరు నియోజకవర్గమైనా ఆయన ఆదరణతోనే బీసీ నాయకులు పైకి వచ్చినాం. గొనియాల మండలంలో అయినా పైకి వచ్చినాం. ఈరోజు 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన అనుచరులు అందరూ ఆయన నుంచే బీసీ వర్గం పైకి వచ్చింది. ఈరోజు ఆయన కాదని మెజార్టీ 75 మంది బీసీ సోదరులు ఆయన కాదని ఆయన వెనకనే ఉన్నాము. బీసీ వర్గం అంతా బీవీ వెనకనే ఉన్నాము. ఎవరో కొందరు వేరే మాట్లాడితే అది వాళ్ళకే వదిలేసినాము. కాబట్టి బీవీకే ఎమ్మెగనూర్ గొనియాల మండలం బీసీ సోదరులందరూ అన్ని వర్గాల వాళ్ళము బీవీ నాగేశ్వర రెడ్డి జయనాథ్ రెడ్డి వెనక మేము ఉన్నాము. ఆయన నుంచే ఈరోజు అన్ని వర్గాలు అటు కమ్యూనిస్ట్ పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అయితేనేమి, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు అయితేనేమి, బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు అయితేనేమి ఆ ఉప్పు కారం తిని బీవీ కుటుంబం ఉప్పు కారం తిని పెద్దయిన వాళ్ళే ఈ బీసీ సోదరులు అంటున్నాం. ఈరోజు ఆయన వెనకే నడుస్తాం తప్ప మిగతా నాయకుల వెనక మేము నడుస్తామని మేము విన్నవించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము పార్టీలోనే ఉండడం జరిగింది. ప్రతి కార్యకర్త బీసీ కార్యకర్త బీసీలకు ఇప్పటికి దాకా కూడా ప్రాధాన్యం దక్కిందంటే అది తెలుగుదేశం పార్టీ తరఫునే. రెండవది, ఇప్పుడు బీవీ మోహన్ రెడ్డి ఎన్నిసార్లు మంత్రిగా ఉన్నా అతను రెడ్డి అన్నంత మాత్రాన ఆయన ఎమ్మడుండిన వాళ్ళంతా కూడా బీసీలే అత్యధిక సంఖ్యలో కూడా బీసీలే ఆయనకి అందా. మరి రెండవది, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు కూడా ఈరోజు ఒక శాసనసభ్యునిగా అంతకుముందు 5 ఏళ్ళు చేసి మళ్ళీ ఇప్పుడు 4.5 సంవత్సరాలుగా కూడా ప్రతి గ్రామం నాకు తెలిసి ఆయన ఇప్పుడున్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా ఎవరు చేయనటువంటి పనిని ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని ప్రతి ఓటర్ని కలుస్తూ ఉన్నాడు. అన్ని పల్లె నిద్ర అని ప్రతి గ్రామంలో పండుకొని ప్రతి ఓటర్ని ప్రతి ఆడ మనిషిని ఆడవాళ్ళనైతేనేమి మగవాళ్ళనైతేనేమి ఇంటింటికి కలిసి కూడా సొంతంగా తిరుగుతూ మమ్మల్ని నాయకుల్ని కూడా కొంతవరకు ప్రతి గ్రామంలోన ఎంట పెట్టుకొని తాను రాబోయే టైంలో కూడా ఎలక్షన్లో నెగ్గితే తను ఏం చేస్తానో అని కూడా చెప్తూ అందరి మనలను పొందేటువంటి ఈ బీవీ నాగేశ్వర రెడ్డిని కాదని వేరే వాళ్ళకి ఇస్తే ఇక్కడ కష్టమవుతుంది. అత్యధికులు మేము ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీలో సభ్యత్వం కలిగినటువంటి బీసీలు బోయలైతేనేమి, కురవలైతేనేమి, వడ్డర్లైతేనేమి, తర్వాత గొల్ల ఇంకా మిగిలిన కులాలు కూడా ఎక్కువ భాగం టీడీపీ సభ్యత్వం కలిగిన వాళ్ళంతా బీవీ జయ నాగేశ్వరుడిని మాత్రమే అందరూ అతన్ని కోరుకుంటున్నారు. అతని నాయకత్వం కిందే పనిచేయడానికి భవిష్యత్తులో కూడా అతనైతేనే ఇక్కడ బాగుంటుంది అనేది ఈ అందరి అభిప్రాయము. వాళ్ళ అభిప్రాయం మేరకు ఈరోజు నేను ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నాను. మరి ఈ విషయం నా పేరు టి వెంకట కృష్ణానాయుడు, బీసీసీఎల్ కమిటీ అధ్యక్షుడిని, మండల అధ్యక్షుడిని. ఆయన ఇప్పుడు ఈ విషయాన్ని ఇది ప్రస్తావనకు వచ్చింది బీసీలకు కానీ అనేది ఈ ప్రస్తావన వచ్చిన దానివల్ల మేము ఆయనకి టికెట్ ఇస్తేనే బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేది నా సంకల్పం, నా అభిలాష. ఈరోజు గొనిగండ్ల తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో బీసీలు గురించి మాట్లాడే విషయం వచ్చింది. మా పార్టీ పరంగా మేము ఎప్పుడు ఊహించలే ఇది. మేము మాట్లాడతాము. మేము బీసీలు తెలుగుదేశం పార్టీ 1983లో 82లో పార్టీ పెట్టడం జరిగింది. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగింది. పార్టీ పెట్టిందే బీసీల కోసం. ఈ బీసీ పార్టీ అంటారు. 1983లో ఉప ఎలక్షన్లో బీవీ కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు ఇక్కడ వచ్చి ఎన్నిక కావడం జరిగింది. ఆనాటి నుంచి
ఈరోజు 2024 ఎలక్షన్ వరకు బీవీ కుటుంబంతో బీసీలు ఎంగంటే ఉండి ఆయనతో పాటు ప్రయాణం చేయడం జరిగింది. దాంట్లో ముఖ్య భాగంగా నేను వాల్మీకి బిడ్డని. వాల్మీకి ప్రత్యేకంగా మాకు ఒక ఫంక్షన్ హాల్ కావాలంటే ఎమ్మిగనూరులో నడిబొడ్డున పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా దాదాపు ఈరోజు చాలా విలువైన స్థలం ఈరోజు ఆ డిమాండ్ అంతటి విలువైన స్థలాన్ని మా కులానికి కేటాయించడం జరిగింది 75 సెంట్లు. ఇటువంటి ఘనత ఒక బీవీ కుటుంబానికే దక్కుతుంది. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన బీసీలంటే ఎంత ప్రేమ అనేది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు ఆలోచన చేస్తున్నారో, ఎమ్మిగనూరు టికెట్ అంటేనే ఆయన సొంత టికెట్ ఉన్నట్లే, ఎమ్మిగనూరు సీట్ అంటేనే ఆయన సొంత సీట్ ఉన్నట్లే, మరి ఆయన ఎందుకు ఆలోచన చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ నాన్సుడు పెట్టకుండా ఆయన ప్రకటిస్తే బాగుంటుంది. నేను మారినాను అంటున్నాడు మా అధినాయకుడు. మాకు ఈ మార్పు అనేది మాకు తొందరలో ప్రకటిస్తే, మా బీవీ జయనాథ్రెడ్డికి ప్రకటిస్తే బాగుంటుందని ఆశిస్తూ మా బీసీ సోదరులందరూ కూడా బీవీ కుటుంబంతోనే ఉన్నామని ఈ సభాముఖంగా తెలపడం జరిగింది. నా పేరు రమేష్ నాయుడు, గోనెగండ్ల టౌన్. గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీలంతా సమావేశమై మేము చర్చించుకున్నది ఏమంటే, తెలుగుదేశం పార్టీ వైపు బీసీలందరూ ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక వాల్మీకి బిడ్డను. నా పేరు తిరుపతి నాయుడు. ఈరోజు నాకు గోనెగండ్ల మండల ప్రధాన కార్యదర్శిగా నియమించే తెలుగుదేశం పార్టీ డాక్టర్ బీవీ జయనాథ్ గారు. అంతేకాకుండా క్లస్టర్ ఇన్ఛార్జిగా కూడా నాకు బాధ్యతలు అప్పచెప్పిన వ్యక్తి డాక్టర్ బీవీ జయనాథ్ గారు. అంటే ఈ ఉద్దేశమే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ 3 మండలాలు కన్వీనర్లుగా ఉండేది ఒక బీసీలు మైనార్టీలే తప్ప ఏ ఒక్క అగ్రవర్ణానికి ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి మీరు ఎక్కడైనా కానీ విచారించుకోవచ్చు. ఈ 3 మండలాల్లో కూడా కన్వీనర్లు ఇచ్చింది, అందరికీ ప్రాధాన్యత ఇచ్చిందంటే అందరు కింద కూర్చుంటే ఆయన కింద కూర్చుంటాడు. ఆయనకేమి కుర్చీలో కూర్చునే అలవాటు లేదు. ప్రతిదీ కింద కూర్చొని అందరినీ సమానంగా చూసే వ్యక్తి బీవీ జయనాథ్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మాకు సీట్ దక్కలేకపోతే మాకు చాలా బాధగా ఉంది. బీవీ అంటేనే బీసీ, బీసీ అంటేనే బీవీ. అంతేకాకుండా మా వాల్మీకి తరఫున గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటి సంతకం చేసిన వ్యక్తి డాక్టర్ బీవీ జయనాథ్ రెడ్డి గారు. మరి ఆయన రెడ్డి కదా ఎందుకు పెట్టాడంటే, లేదు ఆయన బీసీ రెడ్డి, ఆయన అంటే ఓన్లీ బలహీన వర్గాల వాళ్ళకి చెందిన వ్యక్తే. మేము గతంలో కూడా అడిగినాం, సార్ మీ వెనక ఎవరు లేరు కదా సార్ అంటే, బీసీలే, మీరే నాకు అన్నలు తమ్ముళ్ళు, మీరే నా బలం, మీరే నా ధైర్యం అని చెప్పిన వ్యక్తి డాక్టర్ బీవీ జయనాథ్ రెడ్డి గారు. కాబట్టి మేము ఈ సభాముఖంగా చెప్పేది ఏంటంటే, బీసీలంతా, మైనార్టీలంతా, దళితులంతా జయనాథ్ రెడ్డి వైపే ఉన్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు తిరుపతి నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి. ఎన్నెంక ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో మరి 2024లో డాక్టర్ బీవీ జయనాథ్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో మా బీసీ సోదరులందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆయనని భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పేసి మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఈరోజు 4.5 ఏళ్ళు గడుస్తుంది, దాదాపు ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఇప్పటి వరకు కార్యకర్తలు ఏ కులాన్ని కూడా ఆయన ఇంతవరకు ప్రస్తావించడం చేయడం లేదు. అందరినీ కూడా ఏకతాటిపై చిన్న పెద్ద అనేది తేడా లేకుండా అందరినీ తన దగ్గరకు తీసుకొని ఏ కులంబాన్ని కూడా ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి కామెంట్ చేసిన వ్యక్తి కాదు. ఇప్పుడు కూడా ఆయన నేను బీసీ రెడ్డిని అని చెప్పేసినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే డాక్టర్ బీవీ జయనాథ్ రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 4.5 ఏళ్లలో ఏ కార్యకర్తకి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఈరోజు ఏ ఆపదలో ఉన్నా నేనున్నాను, మీ బీవీ జయనాథ్ రెడ్డిని ఆ స్టేషన్లో కానీ, ఎంఆర్ ఆఫీస్లో కానీ, ఎండి ఆఫీస్లో కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆ సమస్యలను తీర్చే బాధ్యత నాదని చెప్పేసి తన భుజాన వేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకు సాయం చేసినటువంటి గుణాంగమైన వ్యక్తి ఒక బీవీ జయనాథ్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 4.5 ఏళ్లలోనే ఆయన ప్రతి ఇంటిని, ప్రతి గడపను తొక్కి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం మన గోనెగండ్ల మండలంలోనే ప్రతి గ్రామంలో పర్యటించి పొద్దున్నే 6 గంటలకు నిద్ర లేచి రాత్రి 11 వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వీధిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఈరోజు ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఏమేమి మేజర్ మైనర్ సమస్యలు ఉన్నాయో వాటింటికి తీర్చేందుకు కూడా సిద్ధంగా ఉండే సమయంలో ఈరోజు మొదటి లిస్టు రావడం జరిగింది. ఆ లిస్టులో
నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కసారి గమనించాలి. రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తి పల్లెనిత్తం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే బివి జయనాథ్ రెడ్డి గారు అని చెప్తున్నాను. అంతేకాదు ఈరోజు మీరు ఇచ్చే సీటు కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి టీడీపీ కానుకకు బీసీ సోదరులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక్కసారి మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు కింది స్థాయిలో ఎవరిని కార్యకర్తలను అంటి పెట్టుకొని ఎవరైతే కార్యకర్తలని ఆదుకుంటున్నారో అటు వ్యక్తిని ఖచ్చితంగా మీరు గౌరవించండి. ఆయనకి గౌరవప్రదంగా ఇప్పుడు రాబోయే 2వ లిస్టులో పవన్ కళ్యాణ్ గారికి అలాగే సీనియర్లతో పాటు మా బివి జయనాథ్ రెడ్డి గారికి కూడా మీరు ఖచ్చితంగా సీట్లు కేటాయిస్తారని చెప్పి ఈ సభంగా తెలియజేస్తున్నాను. నా పేరు రంగస్వామి నాయుడు, తెలుగు యువత మండల. బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ అందరము జయనాథ్ రెడ్డి వెంటనే ఉన్నాము. కాబట్టి ఈ 4.5 సంవత్సరాలు సారు ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి పల్లె నిద్ర చేసి ప్రతి వార్డుని తిరిగి ప్రతి వీధిని తిరిగి సమస్యలు అన్నీ తెలుసుకోవడం జరిగింది. కాబట్టి కొంతమంది ఓసీకి చెందిన వ్యక్తులు ఈ బీసీలతో కలిసి నాటకం ఆడుతున్నారు తప్ప ఇది నిజమైన బీసీల గురించి వాళ్ళు పాటుపడడం లేదు. ఎందుకంటే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు బీసీ బిడ్డలు కొంతమందిని అడ్డం పెట్టుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు ఈ మా తాలూకాలు ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇది ఎటువంటి లేదని నేను చంద్రబాబు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మాకు 2వ విడతల మా జగన్నాథ్ రెడ్డి సార్ గారి పేరు ప్రకటించాలని, ఆ ప్రకటించిన తర్వాత మేము చంద్రబాబు సార్ గారికి ఒక గిఫ్ట్గా ఇస్తామని మా జగన్నాథ్ రెడ్డి గారికి అత్యధిక మేరటు గెలిపించి ఒక గిఫ్ట్గా ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు నజీర్ సాహెబ్, మండల కన్వీనర్ గోనెగండ్ల మండలము తుమ్మల గ్రామము ఒడ్డతిమ్మనని. మాకు జగన్నాథ్ రెడ్డి ముఖ్యమైన జగన్నాథ్ రెడ్డి కావాలా. మాకు ఈ కంపం టికెట్ కూడా జగన్నాథ్ రెడ్డికే కావాలా. మాకు ప్రేమ ఉండేది కూడా బీసీ వాళ్ళకల్లా అందరికీ జగన్నాథ్ రెడ్డి మీదనే ప్రేమ ఉండేది. వడ్డవల్లం కానీ మిగతా కులాలు కానీ జగన్నాథ్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాము.